జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నాకు ఎంతో ఇష్టమైన ఈ పసుపుని ఒక్కసారి తాకు. నీకోసంగా ఎలాంటి శుభవార్త ఈ దుర్గమ్మ తీసుకురాబోతున్నారో, ఇంద్రకీలాద్రి నుండి నీకోసంగా ఏం మాట్లాడుతున్నారో, ఇలా అన్నీ కూడా తెలుసుకో. పసుపు ఎంత శుభప్రదమైనదో నీకు తెలియని విషయం కాదు. నా భక్తులు ఎప్పుడైనా సరే నా వద్దకి వచ్చేటప్పుడు కాళ్ళకి పచ్చంగా పసుపు పూసుకుని వస్తుంటే ఈ దుర్గమ్మ వాళ్ళ అడుగుల సవ్వడికి మురిసిపోతూ ఉంటుంది. అంత ఇష్టం నాకు ఈ పసుపు అంటే. నువ్వు నన్ను బాగా గమనించావా? నా ముఖమంతా కూడా పసుపు పచ్చగా ఎంతలా కళకళలాడుతూ ఉంటుందో. ఈ ఎంతో శుభప్రదమైన ఈ పసుపుని ఈ రోజు నువ్వు తాకావు కదా, ఇక నువ్వు కోరినట్లుగానే నీ జీవితంలో ఒక గొప్ప శుభవార్తనైతే ఈ దుర్గమ్మ తీసుకురాబోతున్నారు. అలా చేసి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా జరిపించే బాధ్యత నాది. అవును, ఇది కేవలం నా అనుగ్రహం ఉంది కాబట్టే నువ్వు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు. నీకు ఒక శుభవార్తను తెచ్చాను. నువ్వు ఇక నీ మనసు పులకించిపోయేలా, సంతోషంగా ఆనందంగా ఉండేలా నేను చేస్తాను. నువ్వు నా బిడ్డవి కదా. నీకు ఒక శుభవార్త తెలియజేయడానికే ఈరోజు వచ్చాను. ఇది నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే. ఈ శుభప్రదమైన రోజున నీకు ఒక మంచి వార్త ఎదురు చూడబోతుంది. ఈ దుర్గమ్మే నీకు అందిస్తున్న వార్తని మనసు పెట్టి విను. ఇలా చూడు బంగారు, ఇప్పుడు నీ మనసులో ఒక వెలితి అనేది ఉంది కదా, అది కూడా తొలగిపోతుంది. అవునమ్మా, అమ్మా అమ్మా అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు. భక్తితో నన్నే ఆరాధిస్తూ ఉన్నావు. నేను నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా నా చేతులతో అదృష్టాన్ని అందిస్తాను. నీ జీవితంలో ఉన్న శత్రువులందరినీ తొలగించి, నువ్వు పడుతున్న బాధలు, కష్టాలు, వాటి వల్ల వచ్చే కన్నీళ్లు అన్నీ కూడా సాక్షాత్తు ఈ దుర్గమ్మ చేతులతో నేను తుడుస్తాను. నా ఒడిలో స్థానమిచ్చి నీకు ఓదార్పుగా ఉండి నీ కష్టాన్ని తీరే మార్గాన్ని చెబుతాను. నన్ను పిలుస్తున్నావు కదా, ఖచ్చితంగా ఇది నువ్వు వినాల్సిందే. నీ మనసులో ఉన్న మాట గురించే నేను చెప్పడానికి వచ్చాను. నీకు ఏమీ చేయలేదు అని నువ్వు అనుకుంటున్నావు. నీకు ఇస్తున్న కష్టాలని నువ్వు దండనగా భావిస్తున్నావు. నా భక్తులను నేను దండిస్తానా చెప్పు? ఎప్పుడూ అలా అనుకోవద్దు. నీకు కొన్ని పరీక్షలు అనేవి ఇస్తుంటాను. నువ్వు కలలో కూడా అనుకోవద్దమ్మా నిన్ను శిక్షిస్తున్నానని. నేను నీ తల్లిని కదా, నిన్ను శిక్షిస్తానా చెప్పు? నీ మనసులో ఏదైతే ఉందో ఆ అపోహని తుడిచిపెట్టు. నీకు కావలసిన విజయాన్ని అందిస్తాను. అంతేకాను ఈ విజయాన్ని మొత్తం ఈ తల్లే కల్పించింది అని నువ్వు నమ్ము. నీ జీవితంలో జరిగే అన్నిటినీ దండనగా అనుకోవద్దు, శోధన అనుకోవద్దు. ఇవి ఒక పాఠాలనుకో, నీకు పెడుతున్న పరీక్షలనుకో. ఎప్పుడూ కూడా అమాయకులైన నా బిడ్డల్ని, భక్తుల్ని నేను కాపాడుతాను. తల్లిగా భావించిన నా బిడ్డలకి ఎప్పుడూ అమ్మగా ఆదరిస్తానే తప్ప శిక్షించను. నువ్వు నన్ను తలుచుకుంటూ ఉన్నావు కదా, నీకు ఒక్క విషయం చెప్పనా? ఏట్లో ఏ విధంగా అయితే చేపలు తనకలాడుతూ ఉంటాయో, విలవిలా కొట్టుకుంటూ ఉంటాయో, అవస్థ పడుతూ ఉంటాయో, అలానే నీ దుఃఖమంతా కూడా నేను గమనిస్తున్నాను. చెడ్డవాళ్ళు ఖచ్చితంగా దండింపబడతారు. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. ఎవరికైతే నీకు చెడు చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా నా చేత శిక్షించబడతారు. నేను అందరినీ శిక్షించలేదమ్మా. నేను వాళ్ళకి సరైన పాఠాన్ని నేర్పుతాను, బుద్ధి వచ్చేలా చేస్తాను, గుణపాఠాన్ని నేర్పుతాను, మంచి దారిలో మారుస్తాను. నీకు ఆపద కలిగించకుండా నీకున్న శత్రువులందరినీ నీకు మిత్రులుగా చేస్తాను. నీకు నేను ఏది చేయాలో అదే చేస్తాను. నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో అది ఆలస్యం అవుతుందని అనుకుంటున్నావు కదా, అది కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుందే తప్ప ఖచ్చితంగా నీకు అది జరిగే తీరుతుంది. నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మ ఏమీ చేయడం లేదు అని నువ్వు అపోహపడుతున్నావు కదా, అది నీ పొరపాటు. పొరపాటున కూడా నీ ప్రశాంతత అనేది నీకు దూరం అవుతుంది అనుకోవద్దు. ఇలా అనుకోవడం వల్లే నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నువ్వు కోరినవి అందుకునేందుకు సిద్ధంగా ఉండు.
నీకు అలజడిగా ఉన్న మనసు మాత్రం నేను నా అనుగ్రహాన్ని ఇవ్వనని అపోహపడుతున్నావు. నీ అలజడిని తగ్గించుకో, ప్రశాంతంగా ఉండు. నేను చెబుతున్నాను కదా, కొన్ని సందేశాలు, బోధనలు అన్నీ నువ్వు గమనిస్తూ ఉంటావు. నీకు అర్థమవుతుంది. నువ్వు చేస్తున్న ఈ పూర్వజన్మ పుణ్యం వలన నీకు ఈ దుర్గమ్మ దర్శనం కలిగింది. ఈ దుర్గమ్మ మాటలు వినగలుగుతున్నావు, మహిమల్ని చూడగలుగుతున్నావు. అన్నీ నువ్వు చూసి తరించి సంతోషంగా ఉంటున్నావు కదా. మరి దిగులెందుకు, కంగారెందుకు? నీకైన కాలం వస్తే ఖచ్చితంగా నువ్వు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. నీకు అన్నీ కూడా కుదుట పడతాయి. నా బిడ్డలు, భక్తులు దిగులు పడ్డం, భయపడ్డం అనేది అస్సలు జరగకూడదు. ఈ దుర్గమ్మ అండగా ఉండగా అన్నిటినీ పక్కన పెట్టి నమ్మకంతో ముందుకు వెళ్ళు. దుర్గమ్మని ఒక్కసారి స్మరించుకో, సకల దుఃఖాలను తొలగించి నీకు మోక్షం కలిగేలా చేస్తాను. ఈ దుర్గమ్మ అనుగ్రహం నీకు పరిపూర్ణంగా అందిస్తాను. కష్టాల నుంచి మోక్షం కలిగేలా చేస్తాను. అదృష్ట తలుపులు తెరుస్తాను. నీ దుఃఖమంతా కూడా తీరిపోయేలా చేస్తాను. ఈ అమ్మ కృప వల్ల నీకు కలిగే అదృష్టం అనేది నీ వరకు చేరుతుంది. నీ కష్టమంతా కూడా తీరిపోతుంది. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంది కదా. ఇక నీ ప్రశాంతమైన మనసులో శుభ్రమైన ఈ అమ్మ బిడ్డవైన నీకు ఒక మాట చెబుతాను. నీ అన్ని కష్టాలు తీర్చి, సమస్యలను తొలగించి, అన్ని చిక్కుల నుంచి విడుదల చేస్తాను. ఇక నీ కోరిక తీరుతుంది. నువ్వు నా దగ్గర కోరినవన్నీ కూడా నేను ఈ యొక్క చివరికి చేరుస్తాను. నా బిడ్డలకైనా, భక్తులకైనా కష్టాలు త్వరలో తీరిపోతాయి, అతి త్వరలోనే. అంతవరకు నువ్వు కొన్ని విషయాలను తట్టుకొని ధైర్యంగా నిలబడాలి. నేను అందించే ఈ శక్తి నీలో పెంచుకోవాలి. ఈ శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ అనుగ్రహాన్ని నువ్వు పరిపూర్ణంగా పొందుతావు. నా బిడ్డకు నేను అప్పటి వరకు తోడుగా ఉంటాను. ఈ అమ్మపై నమ్మకంతో ఎదురుచూడు. అమ్మ మీద నమ్మకం ఉంటే తప్పకుండా నీకున్న భయమంతా పోతుంది. అంతా కూడా శుభంగా జరుగుతుంది. నీ ఇంట శుభకార్యం కూడా జరుగుతుంది. ఓటములు గెలుపులుగా మారుతాయి. నిశ్చింతగా ఉండు, హాయిగా ఉండు. నీ ఇష్టానికి, కష్టానికి ఫలితం అందిస్తాను. సరేనా? అన్నీ కూడా నీకు చేరువ చేస్తాను. ఆ సమయం అనేది కూడా నీకు వచ్చేసింది. నువ్వు నా దగ్గర ఒక కార్యం అప్పగించి నమ్మకం లేకుండా ఉన్నావనుకో, ఓపిక లేకుండా వెతుక్కున్నావనుకో, దానికి తీర్పు వెతుక్కుంటూ ఉంటావు. కానీ ఎందుకు కావలసిన ఫలితం రాలేదు అని అలజడిగా ఉన్నావు? అప్పుడు నీకు తెలుస్తుంది, నా తల్లికి తెలియదా నాకు ఎప్పుడు ఏమివ్వాలో అని? ఖచ్చితంగా నాకు ఇస్తుంది. నేను అనుకున్నది జరిపిస్తుంది అని నువ్వు నమ్ముతావు. నీకు ఎప్పుడు ఏమివ్వాలనేది నాకు తెలుసు. నిశ్చింతగా ఉండమ్మా. నీ జీవితంలో ఉన్న చీకటంతా తొలగిపోయి వెలుగు వచ్చేలా చేస్తాను. నువ్వు ఎదురు చూసే అన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతాయి. అతి త్వరలో నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. ఓపికగా ఎదురు చూసిన దానికి ఫలితం, బహుమానం అందిస్తాను. ఇక దిగులు వద్దు. నువ్వు ఇన్నాళ్ళు పడ్డ దిగులు, కష్టమంతా దూరం పెట్టు. నిశ్చింతగా ఉండు. నీకు అంతా శుభమే జరుగుతుంది. ఇక రాబోయే ఆనందకాలాన్ని నువ్వు ఆస్వాదిస్తావు. ఆనందంతో ఎగిరి గంతేస్తావు. నీ ప్రయత్నాలు నెరవేరుతాయి. నేను ఎప్పుడూ నిన్ను గమనిస్తూనే ఉంటాను. నీ ప్రతి పనిలో సాయంగా ఉంటాను. విజయాన్ని కలిగించేలా ఆశీర్వదిస్తాను. నీ గురించి విమర్శించే వాళ్ళ గురించి ఆలోచించకు. నీ జీవితంలో ఆనందంగా జీవించడం మాత్రమే నువ్వు చేయాలి. ఇది ఒక్కటే నేర్చుకో. నువ్వు కోరింది కోరినట్లే జరుగుతుంది. కాలం కూడా సహకరిస్తుంది. అంతా మంచిగా ఉంటుంది. నా అనుగ్రహంతోనే అన్నీ జరుగుతాయి. కాబట్టి నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. ఏ దిగులు లేకుండా ఉండు. జాగ్రత్తగా, ఆనందంగా ఉండు. ఈ దుర్గమ్మ ఆశీస్సులు నీకు పరిపూర్ణంగా ఉన్నాయి కదా. ఇక నీకు ఏదీ జరగదు అన్న మాటకి చోటే లేదు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. సంతోషంగా ఉండు. ఈ వార్త నీ జీవితానికి ఒక పెద్ద మలుపుని తీసుకురాబోతుంది. నీ ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తుంది. నువ్వు నన్ను నమ్మి నాకెంతో ఇష్టమైన ఈ పసుపుని తాకావు కదా. ఇక నీ జీవితాన్ని పూర్తిగా నీకు నచ్చినట్లుగా మార్చబోతున్నాను. నీ జీవితాన్ని నీకు అనుగుణంగా చేయబోతున్నాను. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి.
మరి ఈరోజు అమ్మవారు పంపించిన ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవానితో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.